గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా డర్బన్. నమస్తే వకున్నారా, అందరూ బాగున్నారు. సో పిల్ల, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పీటర్స్బర్గ్ ఉంది. ప్రపంచంలోన అతి భయంకరమైన సిటీ ఏదైనా ఉందంటే ఇప్పుడు మనం వెళ్తున్న పీటర్స్బర్గే. అది భయంకరం. మీరు గూగుల్లో కొట్టండి, ప్రపంచంలో డేంజరస్ సిటీస్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. అంటే ప్రథమ స్థానంలో అంటే మర్డర్లు ఎక్కువ అవుతాయి అనమాట. చావు అంచులు దాకా వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. ఎందుకు వెళ్తున్నారండి అంటే, అక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయి, వెళ్ళాలంటే చూడాలి. నువ్వు రావద్దమ్మా, నువ్వు ఇంట్లో ఉండి నేను వెళ్ళేసి వస్తున్నా, నేను వస్తున్నా పర్వాలేదు అన్నది. ఇంక మనం ఎవరు ఆపలేము. వస్తానన్నప్పుడు బయలుదేరించడమే. సో ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. వెళ్తున్న దారిలో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ చూసుకొని వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. వచ్చేసామండి ఈ భయంకరమైన ప్రమాదకరమైన సిటీ పీటర్స్బర్గ్కి. సో ఇక్కడ కూడా కొంచెం బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ ఫాల్లు, సఫారీలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నెల్సన్ మండేలా క్యాప్చర్ సైట్ అని చెప్పాను కదా నేను మొదటి రోజే. ఇక్కడికి వస్తే సౌత్ ఆఫ్రికాలోని మీకు నెల్సన్ మండేలా గురించి, గాంధీ గురించి, అవును గాంధీ గారు చాలా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాను రండి. సో టికెట్ అయితే తీసేసుకున్నాము, లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఓకే. సో ఈ మ్యూజియం కథ ఏంటంటే, నెల్సన్ మండేలా గారు 1962లో ఈ స్థలంలో అరెస్ట్ అయ్యారు. అంటే ఆయన జైల్లో పెట్టారు, 27 సంవత్సరాలు బందీగా పెట్టేశారు. సో ఆ ప్లేస్ని గుర్తుగా ఒక మ్యూజియం కట్టారనమాట. సో దానికి ఒక సపరేట్గా మ్యూజియం, ఎందుకంటే జాతిపిత కదా, ఫాదర్ ఆఫ్ ద నేషన్ కాబట్టి. సో ప్రతిదీ ఆయనకి ఇంపార్టెంటే. సో అది ఇక్కడ పెట్టారు. ఇదిగా చూసారా, బాగుందా? ఇక్కడ ఆయన జీవిత చరిత్ర అంతా, అంటే మనకి వద్దు కానీ ఆఫ్రికా ప్రజలకి, సౌత్ ఆఫ్రికా ప్రజలకి కావాలి ఈయన గురించి. సో మొత్తానికి మరో బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసామండి, హవాక్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ చాలా అంటే జలపాతాలు అంటారు కదా, ఫేమస్ జలపాతాల్లో ఈ హవాక్ వాటర్ ఫాల్ జలపాతం అనేది చాలా బాగుంటుంది అని అన్నారు. సో వెళ్దాం రండి. గుడ్ లెట్స్ గో. ఇదిగోండి, వెల్కమ్ టు హవాక్ వాటర్ ఫాల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఎంట్రన్స్. కానీ డ్రోన్ ఎగరేసినిస్తారో ఎగరైనయ్యారో, మన లొకేషన్ అయితే బాగుంది, చూద్దాం. వెదర్ బాగుంది కాబట్టి మనకి నీట్గా కనబడుతుంది, చూద్దాం రండి. అదిగో కనబడుతుందా జలపాతమా, అందమైన జలపాతమా? లొకేషన్ చూసారా, అందరూ చాలామంది ఉన్నారు. అదిగో వర్షాకాలమే కాబట్టి పడుతుందని నాకు తెలుసు. ఇది వర్షాకాలం, ఇప్పుడు మీరు చూస్తుంది వర్షాకాలం. ఇదిగోండి ఎంట్రన్స్. రండి 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 రండి. ఏది ఇటు సైడ్ ఉన్నావమ్మా తల్లి, ఎక్కడున్నావు? అమ్మ అయ్యా, ఇదిగో. ఓహో వస్తాం. ఇదిగా మొత్తానికి జలపాతం, అది జలపాతం. అదిగోండి హవాకో వాటర్ ఫాల్. అదిగోండి, బాగుందా అమ్మాయి? జలపాతం ఎలా ఉంది? చాలా బాగుంది. అదిగోండి మొత్తం లొకేషన్ అయితే ఎదిరిపోయింది. ఇప్పుడు డ్రోన్ ఎగరేయచ్చో లేదో తెలియదు కానీ మరి ట్రై చేస్తాను, డ్రోన్ ఎగరేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో.
ఉంది జలపాతం లోపల వరకును. చూసారా బాగుంది. ఇంత భయంకరమైన టూరిస్టులు తండోపతండాలుగా వస్తున్నారు, చూసుకోవచ్చు. అందరూ ఫారినర్సే. ఇక్కడికిక్కడ ఒక 30-40 మంది ఉన్నారు ఫారినర్స్. ఇదిగోండి అందరూ తెల్లోలే. చూసారా అంత భయంకరమైన, తప్పదు, రావాలి, చూడాలి. అమ్మ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సిటీ సెంటర్. మొత్తానికి సిటీ సెంటర్కి వచ్చాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సిటీ సెంటర్లో ఉన్న అద్భుతాలు, అమోఘాలు అన్నీ మీకు చూపిస్తాను. చుట్టూ నా ఫోన్ చుట్టూ చాలా కళ్ళు ఉన్నాయి దాని మీద. ఇప్పుడు మీరు చూసారు కదా రెడ్ బిల్డింగ్ సిటీ హాల్ అని చెప్పి, చాలా బాగుంటుందండి. కాకపోతే మెయింటెనెన్స్ రెనోవేషన్ అవుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా మొత్తం క్లోజ్ చేసి ఉన్నది. లేదంటే కనుక అద్భుతంగా ఉంటుంది. మీరు ఫోటోలో చూస్తున్నారు కదా అలా ఉంటుంది అనమాట. లోపల చాలా బాగుంటుంది. సిటీ హాల్ అంటారు. మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి. సిటీ సెంటర్ ఏది? ఈ సిటీ సెంటర్ నడిబొడ్డున, అది సిటీ సెంటర్ కదా, చెప్పుంచాను కదా. ఈ నడిబొడ్డున మీకు ఒకటి చూపిస్తాను చూడండి, షాక్ అవుతారు. మహాత్మా గాంధీ స్టాచ్యూ. నిజంగా గాంధీ అంటే వీళ్ళకి ఎంత ఇష్టం అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదిగోండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రజలు అదిని. మహాత్మా గాంధీ చూడండి స్టాచ్యూ. ఓహో, నడి బొడ్డుని పెట్టారు అంతే సిటీ సెంటర్లోని. నిజంగా వీళ్ళకి ఎంత ఇష్టం అంటే ప్రజలను కూడా చూస్తారని మీకు ఫేసింగ్ పెట్టాను చూడండి. ఆ నడి బొడ్డున చూడండి మహాత్మా గాంధీ కర్ర పట్టుకొని. బాగుందే నిజంగానా? చాలా బాగుంది కదా, సూపరు నిజంగాన, మామూలుగా లేదు. మహాత్మా గాంధీ చూడండి. నిజంగా మహాత్మా గాంధీని మనం చాలామంది ద్వేషిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మండేలా గారు, గాంధీ గారు, మండేలా గారు, గాంధీ, ఇద్దరు మీకు అన్ని వీడియోల్లో చూపించారు. సౌత్ ఆఫ్రికాలో ప్రతి సందులో గాంధీ గాంధీ గాంధీ. చూసారా గాంధీ గారు నిజంగా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సిటీ సెంటర్లో మన గాంధీజీ గారు చుట్టూ ఎక్కడ మండేలా గారు తెలియదు కానీ గాంధీ గారిది ఉంది. అదిగోండి బాగుంది. వాక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా బాగుంది. కానీ ఎవ్వరు ఏమనుకుని ఉంటే పర్లేదు, ఏమైనా అంటే కనుక ప్రాబ్లం ఇక్కడ. ఇదిగోండి మా వెనకాతల మేము అడిగామన్నమాట ఇన్ని రోజు, కానీ ఎవ్వరు ఏమనలేదండి. మనం వెళ్ళిపోతున్నాం వాకింగ్ చేసుకుంటూను. బాగుంది, పర్లేదు, రండి చూద్దాం. ఏం అవ్వకుండా ఉంటే హ్యాపీగా అయిపోద్ది. చూసారా గాంధీజీ, బాగుంది. అమ్మాయి ఎక్కడికి వచ్చాం? షాపింగ్ మాల్కి వచ్చామండి. షాపింగ్ చేయడానికి కాదు, తినడానికి. ఆకలి వేస్తుంది విపరీతంగా. మా డ్రైవర్ గారు కూడా ఉన్నారు. పొద్దున్న అనగా లేచి వచ్చాం ఈ నగరం కోసం. పైన అంతగా వద్దండి, లోపల తిందామని అన్నారు ఆయనే. సో అందుకే షాపింగ్ మాల్కి వచ్చాం. చూసినట్లు ఉంటుంది, తిన్నట్లు ఉంటుంది. లెట్స్ గో. చూసుకోవచ్చండి, పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇది. ఈ భయంకరమైన నగరంలో పెద్ద షాపింగ్ మాల్. ఫుడ్ అవి ఇక్కడ ఉన్నాయి, వెళ్ళి తినేద్దాం రండి. ఆకలి విపరీతంగా వేస్తుంది నాకు. అదిగో ఫుడ్ బోల్డ్ ఉన్నాయి. సో మొత్తానికి ఆహారం వచ్చింది. ఇదిగోండి ఇతను మా డ్రైవర్. యువర్ నేమ్ ఈజ్ లుంజీలే. సో యాక్చువల్గా కారు రోజంతటికి మాట్లాడుకున్నాం. పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 వరకును 2000 రాన్లు అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయలు. పెట్రోల్ మందే అనమాట. పోన్లేండి, మొత్తానికి ఫుడ్ వచ్చేసింది కదా. ఎందుకంటే డర్బన్ నుంచి రావాలి, ఊరంతా తిరగాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. బస్సులు మారి అవి మారితే లేట్ అయిపోద్ది. ఎనీవే ఎంజాయ్. ఈ స్టేషన్లోనే గాంధీ గారిని ట్రైన్లో నుంచి గెంతేసింది పీటర్సన్బర్గ్ స్టేషను. తర్వాత గాంధీ గారి ఇగో హట్ అయింది. మనకు స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది, బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది, సౌత్ ఆఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది. రండి చూపిస్తాను. మీరు ఆల్రెడీ చూశారు, సో మీకు చూపిస్తాను క్లియర్గానా. అదిగోండి ఈ స్టేషనే ఆ రోజుల్లోని గాంధీ గారిని నెట్టేసిన స్టేషన్. రండి 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 రండి. ఎంట్రన్స్ ఎంత బాగా మెయింటైన్ చేశారంటే చూడండి స్టేషను.
వావ్, ఇదిగోండి మహాత్మా గాంధీ గారు. అదిగోండి ఎంత బాగా పెట్టారు చూడండి. అదిగోండి మహాత్మా గాంధీ గారు. ఇదిగో బాగుంది గాంధీ గారు. సో ఇటు సైడు గాంధీ గారు, ఇటు సైడు పాత ఫోటో, ఆ రోజుల్లో ఫోటో. సో అటు సైడు పాత అదే ముసలైన ఫోటో ఇండియాలోని. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫోటో అనమాట. ఇక్కడికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు ఆ రోజుల్లోని. ఇప్పుడు ఈ స్టేషను వాడుకలో లేదు, మీరు చూసుకోవచ్చు. కానీ ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు లేరు, ట్రైన్స్ ఏమి రావు ఎక్కువగానా. అదిగోండి అదిగోండి ట్రైన్స్ అంతగా ఏమి రావు. ఎప్పుడో పొన్నంక అమావాస్యకి ఒక ట్రైన్ వస్తుంది అనమాట. అదిగోండి పీటర్సన్బర్గ్ స్టేషన్. బాగుందా? మీరు నమ్మరు, ఈ స్టేషన్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సత్యాగ్రహం అని చెప్పి గాంధీ గారి కోసం చూడండి ఎంత పెట్టారో. ఇదిగో అన్నీ సత్యాగ్రహం, ద బర్త్ ప్లేస్ ఆఫ్ సత్యాగ్రహం. అంటే ఇక్కడ పురుడు పోసుకుంది, ఏది సత్యాగ్రహం పురుడు పోసుకున్నది. అంటే ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో, స్వతంత్రం తెల్లవాళ్ళ మీద పోరాటం అనేది పురుడు పోసుకున్న ప్లేసు గాంధీ గారిది. అది చూసారా, ద బర్త్ ప్లేస్ ఆఫ్ సత్యాగ్రహం. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చా? Casino Hotel. క్యాసినో హోటల్ అండి. క్యాసినో హోటల్ గుర్ర పందాలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇక్కడికి ఎవరు వస్తారంటే డబ్బున్నోళ్ళు డబ్బులు తగలెట్టడం కోసం వస్తారు. పొరపాటు మీరు రావద్దు, ఎవరు వెళ్ళొద్దు, మీ డబ్బులు పోతాయి. దీనికైతే నేను గ్యారంటీ షూరిటీ సైన్ కూడా ఇస్తాను, మీ ఎవ్వరికి డబ్బులు రావు క్యాసినోకి వెళ్తే. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇదే గుర్ర పందాల సాల అనమాట. మొత్తం గుర్రాలన్నీ ఇక్కడ పరిగెడతాయి. మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంది, గుర్రాలు అలా పరిగెడతాయి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా మీరు, ఇదంతా గ్రౌండ్, ఇదంతా స్టేడియం, పెద్ద స్టేడియం అలా ఉంది. ఏంది నాకు తెలిసి ఆ కొస నుంచి ఆ కొస చాలా పెద్దది ఉంటుందండి, 4-5 కిలోమీటర్లు ఉంటుంది గుర్ర పందాల సాల. బాగుంది. చూశారు కదండి, ఇదంతా హోటలు, అందరూ వచ్చి ఉంటారు. అది గుర్రపు సాల. ఈ రోజైతే బాగా తిరిగామని అనుకుంటున్నాం. ఎక్కువసేపు ఉండొద్దమ్మా, ఇంకా లైట్ ఫెయిల్యూర్ అవుతుంది, కొద్దిగా డేంజర్ ఇక్కడ. వెళ్ళిపోవాలి, రోడ్డు మీద వెళ్తుంటే సామాన్లు లాక్కొని వెళ్ళిపోతారు. ఇంక వెళ్ళిపోదామని అన్నారు ఆయన. వెనక్కి వెళ్దాం, దారిలో ఇంకేమైనా ఉంటే చూసుకొని వెళ్దాం. సో వచ్చేసామండి రూమ్కి. మొత్తానికి ఆపమ్మ మొత్తానికి సౌత్ ఆఫ్రికా యాత్ర అయిపోయింది. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లోపల 2 దేశాలు ఉన్నాయి, వాటికి వెళ్తున్నామా, లేదంటే ఇటు సైడ్ సౌత్ ఆఫ్రికాకి ఇటు సైడ్ ఉన్న నమీబియా, అంగోలా వెళ్తున్నామా, లేదంటే సౌత్ ఆఫ్రికా ఇటు సైడ్ ఉన్న మొజాంబిక్, మలావి దేశం వెళ్తున్నామా? ఈ 6 దేశాల్లో ఏదో ఒక దేశం అయితే వెళ్తాం. అది ఏ దేశం మీరు కింద తెలిస్తే కమెంట్ చేయండి. తిరిగి మరో మంచి వీడియోతో మంచి దేశంతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు సౌత్ ఆఫ్రికా నుంచి పాప పౌలాతో. బాయ్ బాయ్.